కాసేపట్లో కడపకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వెళ్లనున్నారు. కడప అమీన్పూర్ దర్గాలోని ముషరయ్య కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనున్నారు. రామ్ చరణ్ కు కడప జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు రామ్ చరణ్. స్వాగతం పలికేందుకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు, రామ్ చరణ్ అభిమానులు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్ తో అమీన్పూర్ దర్గాకు చేరుకోనున్నారు. హీరో రామ్ చరణ్ రాత్రి ముషరయ్య కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కడప నుండి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఈవినింగ్ యామిని. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గ్లోబల్ స్టార్ అయినటువంటి అలాగే మెగాస్టార్ తనయుడు అయినటువంటి రామ్ చరణ్ తేజ్ మరి కొద్దిసేపట్లో కూడా ఏదైతే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా ఆయన బయలుదేరని మనకు తెలుస్తుంది. అయినా మరి కొద్ది క్షణాల్లో కూడా ఏదైతే కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా చిరంజీవి ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆయన ఇప్పుడు దాదాపుగా మరి కొద్ది క్షణాలు ఎయిర్పోర్ట్ దిగిన అనంతరం కూడా ఇక్కడ ఆయన రిసీవ్ చేసుకునేందుకు కూడా ఏదైతే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడైనటువంటి రవణం స్వామినాయుడు కూడా ఆయన ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత భారీ ఘన స్వాగతం పలికినంతరం కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా రోడ్డు మార్గాన ద్వారా భారీ ర్యాలీతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి విజయదుర్గ టెంపుల్కి వెళ్ళనున్నారో అక్కడైతే విజయదుర్గ టెంపుల్లో అమ్మవారి ఆశీస్సులు కూడా రామ్ చరణ్ తేజ్ తీసుకొని ఉన్నాడు. ముఖ్యంగా చెప్పుకుంటే కనుక అక్కడి నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మనకు కడప నగరంలో ఉన్నటువంటి మత సమాచారాలకు ప్రతీకైనటువంటి అమీన్పూర్ దర్గా దాదాపుగా 80వ ముషరాయికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన అయితే ఈరోజు పాల్గొన్నారో. అయితే ఏదైతే విజయదుర్గ టెంపుల్లో దర్శనం అనంతరం కూడా ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి మొదటగా చూసుకుంటే కనుక కడప అమీన్పూర్ దర్గాలో ఉన్నటువంటి అమీన్పూర్ స్వామివారిని కూడా రామ్ చరణ్ తేజ్ దర్శించుకున్నారు. అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు జరిగేటువంటి అమీన్పూర్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముఖ్యమైన ఘట్టం ముషాయిరా. ఈ ముషాయిరా ఘట్టానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే కనుక ఏదైతే మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి కావచ్చు అలాగే పొలిటికల్ నుంచి కావచ్చు ఒక ముషాయిరాకు ఒక ఆనవాయితీగా ఒక మెంబర్ని పిలుచుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అందులో భాగంగా ఈసారి కూడా రామ్ చరణ్ తేజ్ను కూడా పూర్తిస్థాయిలో ఆయన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా ఆయన 7 గంటల సమయంలో అక్కడికి చేరుకొని ఆ ముషాయిరాలో కూడా దాదాపుగా 9:30 గంటల పాటు కూడా ఆయన ముషాయిరా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని తరంతరం కూడా ఆయన అయితే కనుక తిరిగి మళ్ళీ కడప విమానాశ్రయానికి చేరుకొని ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన హైదరాబాద్ బయలుదేరినారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే చూసుకుంటే ఆయన పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చిరంజీవి అభిమానులు అలాగే జన సైనికులు అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అయితే కనుక ఇక్కడ మొత్తం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.